Yeah, now it's fine. So whenever you are having, okay, whenever you are having a, sorry, బయట ఉందండి. okay, yeah. So yeah, you అన్న can నాది ఫుల్ స్క్రీన్ రావట్లేదన్న, ఒకసారి చూడరా? ఇలా వస్తుంది. ఫుల్ స్క్రీన్ రావట్లేదండి. ఇది ఇలా వస్తుందన్న. అంటే మొత్తం ఇట్లా సైడ్‌న ఇట్లా రావట్లా. మొత్తం ఓకే, ఇలానే కనిపిస్తుంది. ఓకే, మీరు స్క్రీన్ ని క్లిక్ చేయండి. అందరికి సేమ్ ప్రాబ్లమా? యూ ఆహా! స్టాప్ షేరింగ్ ద స్క్రీన్. ఓకే, హ్మ్. వీడియో పార్ట్ ని క్లిక్ చేయండి. ఎక్కడన్నా? వీడియో అది స్క్రీన్ షేర్ అవుతుంది కదా, స్క్రీన్ షేర్ అయ్యేదాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు కూడా పెద్దగా రావట్లేదా? ఆహా! రావట్లేదన్న. ఓకే, ఓకే, జస్ట్ వెయిట్. ఇప్పుడు ఓన్లీ ఫొటోస్ అన్ని వస్తున్నాయండి. వస్తున్నాయన్న. అన్నీ వస్తున్నాయి ఫోటోస్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. నో సీ ద స్క్రీన్. వన్స్ యూ ఆర్ ఏబుల్ టు సీ, లెట్ మీ నో. ఇప్పుడు వస్తుందన్న. ఓకే, ఫైన్. హ్మ్. Yeah, go on mute. So whenever we are having a more than two conditions, okay, more than two or equal to three, more than three, okay, equal to three or more than three, then you can go for elif conditions. మీరు ఎప్పుడు elif conditions కి వెళ్ళొచ్చండి? మూడు కానీ మూడు కంటే ఎక్కువ కానీ, లేదు ఇండైరెక్ట్ చెప్పాలి అంటే రెండు కంటే ఎక్కువ ఉంటే మీరు elif కండిషన్కి వెళ్ళొచ్చండి. సో ఇఫ్, ఓకే, ఒక స్టూడెంట్ మార్క్స్ డివైడ్, ఐ మీన్ మార్క్స్ డిపెండ్గా మనం గ్రేడ్స్ ఇవ్వాలి. ఓకే, సో 500 మార్క్స్ 600 మార్క్స్కి కాకుండా మనం ఇక్కడ 100కి తీసుకున్నాం. సో 100లో 90 ప్లస్ వస్తే ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్, 80 ప్లస్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్, 70 ప్లస్ వస్తే ఏ గ్రేడ్. ఓకే, అలాగా అంటిల్ 20-30 వరకు గ్రేడ్స్ డివైడ్ చేయాలనుకోండి. నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎన్ని వస్తాయి మనకు? చాలా వస్తాయి, అవునా? దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, this is one example to give if else, if elif else statements. One more thing, you have more conditions. Okay, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకొకటి అనే కండిషన్స్ మీకు ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ వాడాలండి. Okay, so now I am going with the marks equal to 15. Okay, marks is equal to 15 marks. I am writing one condition, marks above 35, marks above 35, print a border pass. Okay, or above, not above, yeah, okay, it's correct one, sorry. Above 35 I am writing like a border pass. Okay, and above 20 below 30. Okay, above 20 below 30, failed very less mark. Okay, failed with very less marks అని రాద్దాము, కొంచెం నీట్. ఓకే, failed with very less marks. ఓకే, ఎల్స్ ఇది కాలేదు ఇది కాలేదు, నెక్స్ట్ ఏంటంటే ఫెయిల్. ఓకే, ఆర్ ఇక్కడ పాస్ అని తీసుకుందాం. ఓకే, బార్డర్ పాస్ అని కాకుండా పాస్ అని తీసుకుందాము. ఇక్కడ ఫెయిల్ విత్ వెరీ లెస్ మార్క్స్, డైరెక్ట్లీ ఫెయిల్. ఓకే, ఇస్ ఇట్ ఫైన్? ఎన్ని మార్క్స్ ఇచ్చామండి? మార్క్స్ గివెన్ 15. 15 అంటే వచ్చే రిజల్ట్ ఏంటండి? ఎనీవన్? ఏంటన్నా? ఓకే, మార్క్స్ ఎన్ని ఇచ్చామండి మనం? 15 అన్నా. 15. ఆ! 15 కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుందండి. 15 గ్రేటర్ దెన్, అవ్వదన్నా. ఓకే, అవ్వదు. 15 గ్రేటర్ దెన్ 35, కండిషన్ రాంగ్. 15 అవునన్నా. 20కి 30కి మధ్యలో ఉందండి, ఇట్స్ రాంగ్. సో ఇట్ ఇది విల్ గో రాంగ్. ఫర్ ఎల్స్. సో ఫెయిల్డ్. అవును. ఎలా జరుగుద్ది అని అంటే, yeah, first it will check every time in if else conditions. First it will check if condition. Okay,
ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుందండి. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది ఈ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇఫ్ కండిషన్ ట్రూ కాలేదు నెక్స్ట్ ఇట్ విల్ గోస్ ఫర్ చెకింగ్ ఎల్స్ కండిషన్, ఎలిఫ్ కండిషన్. ఓకే, అప్పుడు ఏం చేస్తాండి, ఎలిఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎలిఫ్ కండిషన్ ట్రూ అయింది, ట్రూ అయితే బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ట్రూ కాలేదు ఇట్ విల్ నాట్ కమ్ ఇన్ టు ద బ్లాక్. నెక్స్ట్ ఇట్ విల్ గోస్ ఫర్ ఎల్స్ కండిషన్. సో నెంబర్ ఆఫ్ ఎలిఫ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిఫ్ కండిషన్స్ ఎక్కువ ఉంటే ప్రతి ఎలిఫ్ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, ఏ ఎలిఫ్ కండిషన్ అయితే సూట్ అవుతుందో, ఏ ఎలిఫ్ కండిషన్ అయితే ట్రూ అవుతుందో, ఓకే, ఏ ఎలిఫ్ కండిషన్ అయితే ట్రూ అవుతుందో దాంట్లోకి మాత్రమే వెళ్ళి మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు అంటే ఇట్ విల్ ఫెయిల్ కంప్లీట్లీ అండ్ ఇట్ విల్ గోస్ ఫర్ ఎల్స్ బ్లాక్. ఓకే, ఎల్స్ బ్లాక్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. Got it? Anyone have any doubt? No, sir, it's clear. Now, now what I am doing, I am giving a marks as a 30 or 35. Okay, I'll give better 45 I am giving. Okay, 45 I am giving. So now tell me which statement will execute? Anyone? Else part is elif print అవుతుంది సార్. Elif. Yeah, check. 45 Math 45 conditions are very important. Here ఇట్స్ సింటాక్స్. ఓకే, ఎలిఫ్ తర్వాత మీకు ఒక కోలన్ ఉంది, బట్ కండిషన్ ఇస్ అ మ్యాథ్స్ రిలేటెడ్. ఇది మ్యాథ్స్ రిలేటెడ్ కండిషన్ అండి. ఓన్లీ ఇక్కడ ఎలా రాస్తున్నాము అక్కడ డైరెక్ట్ నెంబర్స్ వాడే వాళ్ళము, ఇక్కడ నెంబర్స్ ప్లేస్లో వేరియబుల్స్ని యూజ్ చేసి వాడుతున్నాము అంతే. వేరియబుల్స్ ఎందుకు వాడాలో కూడా నేను మీకు చెప్పాను. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దాట్ యూ కెన్ డైరెక్ట్లీ రైట్ హీర్ ఆల్సో. ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ అనగానే ఆ వేరియబుల్ ప్లేస్లో మీరు ఆ నెంబర్ని రీప్లేస్ చేసుకోవాలి మీరు. ఓకే, ఐడియా రావాలి. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, 45 ఇక్కడ 45 వచ్చింది. ఓకే, ఇక్కడ మార్క్స్ ఉంది, ఇక్కడ 45 నేను పెట్టేసుకోవాలి. సార్ 45 గ్రేటర్ దెన్ 20 కదా. ఎస్. సో ఎలిఫ్ ఏదైనా కండిషన్ ట్రూ అయితే సరిపోతుంది కదా సార్ హ్యాండ్లో. సో ఎలిఫ్ ప్రింట్ అవుతుంది, ఫెయిల్డ్ విత్ వెరీ లెస్ మార్క్స్. ఓకే, యా కుమార్. ఓకే, ఫైన్. మిగతా వాళ్ళు సేమ్ ఆన్సరా? if condition ఇఫ్ కండిషన్. block execute. ఓకే, ఇఫ్ కండిషన్ ఎందుకు కుమార్ ఎలిఫ్ కండిషన్ ప్రింట్ అవుతుంది అంటాడు? ఎందుకంటే ఎక్కువ 20 కంటే ఎక్కువనే ఉంది కదా 40 అంటే. 35 కంటే ఎక్కువనే ఉంది అన్న 45. ఓకే, 30 కంటే ఏముంది? 35 కంటే 45 ఎక్కువనే కదా. ఓకే, అయితే రెండు ఎగ్జిక్యూట్ కావాలి, ఒకటే ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది కూడా కండిషన్ వర్కౌట్ అవుతుంది కదా. ఎగో 20. లక్ష్మి గారు మీ ఆన్సర్. మీరు ఎల్సి చెప్పండి బాగుంటుంది. అన్నా అయ్యో అట్లేం లేదండి, అవి రెండు కాకపోతే ఉన్నది ఎల్సే కదా. విమల గారు నాతో పాటు చెప్తారు. విమల చెప్పేసేయండి ఎల్స్ పార్ట్. వీళ్ళిద్దరు తప్పని ప్రూవ్ చేద్దాం, కుమార్ది చరణ్. తెలిసి కాదులన్నా. ఓకే, కింద అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అవుతుందా? ఇది ఫస్ట్ క్లాస్ అని ఏమైనా ప్రింట్ అవుతుందా? లేకపోతే అన్నా ఇఫ్ ప్రింట్ అయ్యిద్ది అన్నా, ఇఫ్ ప్రింట్ అయ్యిద్ది. ఓకే, అంటే మీరు కుమార్ని తప్ప అంటున్నారా? అయ్యో లేదన్నా అలా ఏమనలేదు. అంటే చరణ్ ఏదో 35 చెప్పాడని మీరు కూడా చరణ్ తో పాటు నడవని చరణ్ కరెక్ట్ చెప్తున్నాడు అన్ని, ఇది కూడా కరెక్ట్ లేదన్నా అలా ఏం లేదు. చెప్పిండు. పర్లేదులే అన్నా.
నాకు తెలిసిన చెబుతాగాని జ్వరం చెప్పాడని చెప్పనుగా. ఓకే, విమల గారు. ఎలిఫ్ సార్. ఎలిఫ్. ఓకే, కరెక్ట్ అండి. ఎలిఫ్ ఎందుకో చెప్పండి నాకు. కరెక్టే కానీ ఎందుకో చెప్పండి. ఎందుకో తెలియదు. కుమార్ చెప్పిండే కరెక్టే ఉంటుందా? కుమార్ రెగ్యులర్ క్లాస్లకు జాయిన్ కాడండి, ఆయన తెలియదు. ఆయన తప్పులు చెప్తాడు. హెల్త్ కరెక్టే తీసుకుందాం మనం. ఓకే, రైట్. విమల గారు ఆలోచించేలోపు నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, మీరు దానికి చెప్పండి. ఓకే, ఇక్కడ ఏం జరిగిందండి? ఓకే, 45 ఫస్ట్ ఇఫ్ కండిషన్. 45 గ్రేటర్ దెన్ గ్రేటర్ 34. గ్రేటర్. ఓకే, ఈ కండిషన్ మ్యాథ్స్ పరంగా ట్రూనా అండి? ట్రూనా కాదా? అంతే చెప్పండి. ట్రూ సార్. ట్రూ అన్న. ఓకే, నెక్స్ట్ దీనికి వెళ్దాం. 45 అబౌట్ 20, ఇది మ్యాథ్స్ ప్రకారంగా ట్రూనా అండి? ట్రూ అన్న. ఓకే, బట్ ఇక్కడ ఏముందండి? అండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేం కండిషన్ అండి? 45 లెస్ దెన్ 30. లెస్ దెన్ 30. ఈ కండిషన్ ట్రూనా అండి? ట్రూ అన్న. అయితే అండి కాదు. 45 లెస్ దెన్ 30 అని అంటున్నాం. ముక్కు ఎటు సైడ్ అయితే ఉందో, ఓకే ఇది ఉంది కదండి, ఫాల్స్. ఇది ఎటు సైడ్ అయితే ఉందో అది చిన్నది అని చెప్పాలి. సో ఇక్కడ చిన్నది 40 లేకపోతే చిన్నది 30? చిన్నది 30 అన్న. ఓకే, దెన్ ఈ కండిషన్ ఫాల్స్ అన్న. ఈ కండిషన్ ఫాల్స్. ఓకే, ఇది ట్రూ, ఇది ఫాల్స్. అండ్ ట్రూత్ టేబుల్ చదువుకున్నామండి. ట్రూ చదివామన్నా. ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్ అన్న. ఏం కావాలండి? రెండు కండిషన్ ట్రూ అయితే అవుట్పుట్ వస్తుంది. ఓన్లీ 2 ట్రూ అయితే. బట్ ఇక్కడ ఏమైందండి? అవునన్నా, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ కాబట్టి అది ఫాల్స్ అన్న. ఫాల్స్ కాబట్టి కండిషన్ ట్రూ అయితే బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. కండిషన్ ట్రూ కాకపోతే బ్లాక్ లోపలికి ఎంటర్ కాదు. ఓకే, సో ఈ కండిషన్ రాదు. ఆల్రెడీ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది. ఎల్స్కి వెళ్తుందా? ఓకే, వాట్ ఇస్ ఎగ్జిక్యూట్? ట్రూ పాస్. ఇట్స్ పాస్ అని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? అవునన్నా. కుమార్, ట్రూత్ టేబుల్ చదువుకోవాలి. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది సార్. పాస్ వచ్చిందండి. అవునన్నా. ఓకే, నెక్స్ట్ వన్ గో విత్ విమల ఫస్ట్. విమల ఉన్నారండి? సార్ ఎప్పుడో చదువుకున్నాం లెస్ దెన్ గ్రేటర్ దెన్, మర్చిపోయాను సార్ అంటారా? ఓకే, సో మిమ్మల్ని చెప్పదు అనుకుంటా. ఇంత కాల్ చేస్తున్నారంటే చెప్పే ఉద్దేశం లేనట్టుంది. మీ అవుట్పుట్. అలా ఎల్స్ బ్లాక్ ఉందో దానికి లీపులు చేద్దాం. ఓకే,
చరణ్ అప్పుడు తప్పులు చెప్తున్నాడండి. ఓకే, చరణ్ నమ్మకండి, మీరు వేరే ఒకటి. బాగా టెన్షన్ చేస్తున్నట్టున్నారు, వినం నింపుతున్నా. Okay, these guys will not tell today, so I don't want to waste the class. So, okay guys, so what will happen? 45 above than 60, is condition wrong? False. అవునన్నా Okay. రాంగ్. 45 below 60 correct. Okay, 45 అనేది below 60 ఇది కరెక్టే. అవును బట్ wrong. above 50 అంటున్నాం. అబౌవ్ 50 ఫాల్స్. above 50, సో ఈ కండిషన్ కూడా ఫాల్స్. రాంగ్. ఓకే, నెక్స్ట్ అవును ఎల్స్ బ్లాక్. ఆటోమేటిక్ ఇవి రెండు కాలేదు అంటే జస్ట్ రెండు పాస్. కావాల్సింది ఏంటంటే ఎల్స్ బ్లాక్, అంతే జస్ట్ పాస్. అంతే అండి. అండ్ ఈ స్టేట్మెంట్ అన్నిటి తర్వాత ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్లాక్. సో మనకు వచ్చే అవుట్పుట్లు ఏముంటాయండి, జస్ట్ పాస్, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ బ్లాక్ అనే రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. అవును ఓకే, ద నెక్స్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ నెస్టింగ్. ఓకే, నెస్టింగ్ అంటే వలయడం కాదండి. ఓకే, ఇట్స్ నాట్ it's about a condition inside condition, condition inside a condition. Okay, so whenever you are having a condition based on one more condition, condition based on one more condition, then we will create if inside if else, or if inside if elif else, or if inside if elif else, or else inside if else, or else inside if else, or elif inside else if, like that. If you are creating, then that is called as a నెస్టింగ్ అండి. సో ఇఫ్ లోపల కానీ, ఎలిఫ్ లోపల కానీ, ఎల్స్ లోపల కానీ మళ్ళీ కండిషన్. ఓకే, మళ్ళీ దాని లోపల మళ్ళీ కండిషన్ రాస్తే దాన్ని ఏమంటామండి, నెస్టింగ్ అని అంటాము. అందులో లెవెల్స్ ఉంటాయి, నెస్టింగ్ లెవెల్ 1, నెస్టింగ్ లెవెల్ 2, నెస్టింగ్ లెవెల్ 3. మీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోనండి, లైక్ నెంబర్ ఆఫ్ ఎన్ని అయితే వస్తాయో అన్ని లెవెల్స్ అని అంటాము. బట్ మోస్ట్లీ నెస్టింగ్ లెవెల్ 3, 4 మించి ఎవరు వాడరండి. ఓకే, 4 మించి ఎవరు వాడరు. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ నీడ్ టు రైట్ మీన్స్ యూ కెన్ రైట్ ఇట్, ఎన్నైనా రాయొచ్చండి, లిమిట్ ఏం లేదు. బట్ వాడకూడదు అని చెప్తున్నాను. ఓకే, కండిషన్ లోపల కండిషన్, కండిషన్ లోపల కండిషన్, ఇంత కన్ఫ్యూజ్ చేయాల్సిన పని లేదు. 2 or 3 స్టెప్స్ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు 10. ఓకే, ఇచ్చిన నెంబర్ ఈక్వల్ టు 10 అయితే అప్పుడు లోపలికి రావాలి. ఓకే, ఇచ్చిన నెంబర్ ఈక్వల్ టు 10 కాకపోతే ఎల్స్ బ్లాక్ లోపలికి. సో ఎల్స్ బ్లాక్ లో ఇచ్చిన నెంబర్ ఈక్వల్ టు 4 అయింది అనుకోండి, ఎలిఫ్ ప్రింట్ చేస్తుంది. ఓకే, సారీ, ఈ బ్లాక్ ను ప్రింట్ చేస్తుంది. ఎల్స్ లో ఉన్న ఇఫ్ లేదు, ఒకవేళ అది కాదు అని అనుకోండి, ఏం ప్రింట్ చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది. సో నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్, ఐఎమ్ గివింగ్ 6, ఐఎమ్ గివింగ్ 6. వాట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్? ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. సారీ, ఎల్స్ పార్ట్ ప్రింట్ అయింది. ఓకే, ఎల్ స్పాట్ లో ఏది ప్రింట్ అవుతుంది? ఎల్ స్పాట్ లో కూడా రెండు ఉన్నాయండి, ఎల్స్ లోపల రెండు కండిషన్స్ ఉన్నాయి. ఇదన్నా ఎల్స్ బి అని ఉంది కదా, అవును, అది అవుతుందండి. ఓకే. ఎందుకంటే ఈక్వల్ టు కాదు కదా అందుకని. చరణ్, వాట్ ఈస్ యువర్ అవుట్పుట్? చేస్తున్నా. ఓకే,
సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లైక్ ఎల్స్ 6 అని ప్రింట్ అవుతుంది. 6 అని. అవును. ఓకే, అదే అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఓకే ఇక్కడ ఒక చిన్న కండిషన్లో మార్పు చేస్తున్నానండి. ఉమ్. ఓకే 12 తీసుకుంటున్నా. వాట్ ఈస్ అవుట్పుట్? If else, if else, ఓకే లక్ష్మి మీ ఆన్సర్? ఎల్సే అన్నా. ఎల్సా? నెంబర్ మంచిగా అబ్జర్వ్ అయ్యండి. నెంబర్ ఎంత ఉంది? 12 అన్నా. 12. ఇఫ్ కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి 10 కన్నా 12 పెద్దదే కదన్నా. అవును పెద్దది కాబట్టి కండిషన్ ట్రూ కదా. కండిషన్ ట్రూ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లోకి ఎందుకు వెళ్తుంది? అది లేదు. ఓకే కొంచెం ఫాస్ట్గా మీరు మ్యాథ్స్ ట్రై చేయాలండి. ఇందులో ఏం పెద్దగా స్పెషల్గా ప్రోగ్రామింగ్ ఏంటండి, మీ మ్యాథ్స్ క్లియర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఓకే. సో నెక్స్ట్, సో ఇలా నెక్స్ట్ చూడండి, మీరు ఇలా ఎంతైనా రాయొచ్చండి. ఓకే 3 లైన్స్ 4 లైన్స్, ఇఫ్ లోపల ఎల్స్, ఎల్స్ లోపల ఇఫ్, ఇఫ్ లోపల ఇఫ్ అలాగా మీరు ఎంతైనా రాయొచ్చండి. ఓకే దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ నెస్టింగ్స్. ఓకే ఇవన్నీ నెస్టింగ్ ఎగ్జాంపుల్స్ అండి. సో ప్లీజ్ ట్రై దిస్. ఓకే ఇవన్నీ ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎక్కడ అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ. ఓకే ఎక్కడైనా అడగొచ్చండి, అలా ఏం లేదు. లేదు నేను చెప్పమంటే నేను చెప్తానండి. ఓకే దీస్ ఆల్ ఆర్ ద లైక్ విల్ గో విత్ వన్ క్వశ్చన్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ వన్? This is not a good way to write a code, but still I am telling. Okay you can merge all conditions in one shot. Okay all conditions in one shot and you can give the output. So but still we are writing, we need to check whether nesting working or not. Yeah, correct. చెప్తానండి ఎవరైనా? All conditions. చరణ్ కుమార్ చూస్తున్నాను. ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి? అది చూస్తున్నాను. ఇక్కడ డి ఇవ్వలేదు కదన్నా. డి ఇఫ్ కండిషన్ డి ఇచ్చారు, అక్కడేమో నెంబర్ ఇవ్వలేదు కదన్నా. ఓకే ఎగ్జిక్యూట్ అవుతుందంటారా ఫెయిల్ అవుతుందంటారా? డి ఇవ్వలేదు కాబట్టి అవ్వదన్నా. ఓకే చరణ్ సేమా? ఏదో వస్తుంది అనుకుంటాను. ఏదో వస్తుంది అనుకుంటా. వాయిస్ క్లియర్ లేదండి, సారీ. ఏదో వస్తుంది అనుకుంటా. ఎర్రర్ వస్తుంది అనుకుంటావు. ఓకే సరే ఒకవేళ ఎర్రర్ వచ్చింది, డి వల్ల ఎర్రర్ వచ్చింది అని అనుకుందాం. ఒకవేళ డి వల్ల ఎర్రర్ రాలేదు. ఓకే డి వల్ల ఎర్రర్ రాలేదు, వాట్ ఈస్ అవుట్పుట్? ఒకవేళ మీరు ఏమంటున్నారు, డి డిఫైన్ చేయలేదు, డిని డిక్లేర్ చేయలేదు కాబట్టి డి ఎర్రర్ వస్తుందని మీరు అంటున్నారు. ఓకే అది ఫైన్. ఒకవేళ డిక్లేర్ చేయలేదు అక్కడ ఎర్రర్ వస్తుందని అనుకుందాం. సో ఒకవేళ నేను ఇప్పుడు డి డిఫైన్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ప్రెసెంట్. సో లేదు మీ అవుట్పుట్ నేను ఇప్పుడు డిఫైన్ చేసి రన్ కొడితే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే సో ఐ డోంట్ వాంట్ దట్. డి డిఫైన్ అయింది అని అనుకోండి, డి డిఫైన్ అయింది,
మీకు వచ్చే అవుట్పుట్ చెప్పండి. సరే డి ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోండి. వాట్ ఈస్ ఓకే అవుట్పుట్? అన్న. డి ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది అని అనుకోండి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రైట్, బట్ యూ టెల్ మీ. ఎల్స్ పార్ట్ అవుతుంది అన్న. డి బ్లాక్ ఎల్స్, దిస్ ఈజ్ థర్డ్ ఎల్స్, ఈ రెండు అవుతుంది అన్న. దిస్ ఈజ్ ఏం ప్రింట్ అవుతుందండి? ఇది ఎల్స్ పార్ట్ ఓన్లీ డి. ఇప్పుడు ఇక్కడ డి బ్లాక్ ఎల్స్ అని ఉంది కదన్నా, అదొకటను. దిస్ ఈజ్ థర్డ్ ఎల్స్, ఈ రెండు అవుతాయి అన్న. మిగతా ఈ రెండు కండిషన్ ట్రూ కాలేదన్న. ఓకే, కండిషన్ లోపల కండిషన్ అండి విమల గారు. ఇట్స్ నాట్ అ సీక్వల్ కండిషన్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ది కండిషన్స్ ఇన్ వన్ షాట్. ఓకే, ఈ కండిషన్లో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ రెండు ఎగ్జిక్యూట్ అయ్యే పాసిబిలిటీ ఒకదానికి మాత్రమే ఉంది. ఓకే, సో ఇక్కడ లాస్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఫస్ట్ ఎల్స్. దిస్ ఈజ్ ఫస్ట్ ఎల్స్. దిస్ ఈజ్ ఫస్ట్ ఎల్స్ ప్రింట్ అవుద్దా? ఓకే, చెప్పింది ఎవరు? చరణ్ అన్న. చరణ్. ఓకే, చరణ్, దిస్ ఈజ్ ఫస్ట్ ఎల్స్ ఎందుకు ప్రింట్ అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ 10 ఉంది కదా. ఉంది అన్న, కాకపోతే ఇఫ్ లో నెక్స్ట్ కి వెళ్ళాలంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కదా. అవును, 10 లోపల ఈక్వల్ టు 10 కదా. సి ఈక్వల్ టు 4 కాదు కదా. అవును, అట్లయితే నీకు లోపలికి అయితే వస్తుంది కదా. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? దిస్ ఇస్ ఫస్ట్ ఎల్స్. కండిషన్ ఫస్ట్ది ట్రూ అయింది, లోపలికి వచ్చేస్తుంది కదా. అదే కదా మనం మాట్లాడుకునేది. అవును, అర్థం కావట్లేదండి. ఓకే, సరే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ ఇఫ్ బ్లాక్ లోకి వచ్చేస్తుంది లోపలికి. ఓకే, తర్వాత ఎక్కడ ఫెయిల్ అయింది అన్నది సెకండరీ. ఓకే, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, మీరు ఇవన్నీ చూడాల్సిన పని లేదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ట్రూ అయింది, ఇందులోకి వచ్చేస్తుంది. ఇక్కడ ట్రూ అయింది, ఐ మీన్ ఇది ట్రూ కాలేదు, ఇది ఫాల్స్ అయింది, అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, ఇందులోకి వస్తుంది. ఓకే, ఇందులోకి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఐ స్ట్రైట్ ఎల్స్ ఎక్కడి వరకు ఉంది? ఈ ఎల్స్ ఉంది. సో ఈ పార్ట్ అంతా బి బ్లాక్ కు సంబంధించింది. ఓకే, ఈ బ్లాక్ అంతా సికి సంబంధించింది. అర్థమైందండి? ఓకే, no problem, I will explain this. Now, first of all, condition is like this. ఓకే, ఏ కండిషన్ ఒకదాని మీద చెక్ చేస్తున్నాం. ఇవి 3 ఉన్నప్పటికీ లోపల ఉన్నాయి. ఓకే, బట్ మనం ఫస్ట్ లూప్ లోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ ఇఫ్ ట్రూ కావాలి. ఫస్ట్ ఇఫ్ ట్రూ అయితేనే అది అప్పుడు ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ట్రూ కాలేదు, డైరెక్ట్లీ ఇట్ విల్ జంప్ టు హియర్. బట్ మనకేముంది? ఏ ఈజ్ ఈక్వల్ 10 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ 10 అంటే ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ. ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి ఏమవుతుంది? దిస్ ఇస్ ద ఫస్ట్ ఎల్స్. ఓకే, నెక్స్ట్. సో డి ఈజ్ ఈక్వల్ ఏమని అనుకున్నామంటే డి ఈజ్ ఈక్వల్ 6 అనుకున్నాము. సో బిఫోర్ దాట్ మనకి ఎనీవే బి వరకు రావాలి. ఓకే, బి 9 ఇచ్చాము, వాల్యూ ఎంత ఉందండి? 9 ఉంది. 9 ఈక్వల్ టు 9. కండిషన్ ట్రూ నా ఫాల్సా? కండిషన్ ట్రూ కాబట్టి ఇది కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఆల్రెడీ ఇది ఎగ్జిక్యూట్ కాదు, మీకు తెలుసు. ఓకే, ఎందుకు ఇది ఎగ్జిక్యూట్ కాదు? ఎక్కడ ఉందండి? ఈ ఇఫ్ కి స్ట్రైట్ ఈ ఎల్స్ ఉంది. ఈ ఇఫ్ కి స్ట్రైట్ గా ఎల్స్ ఉంది. ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళదు. ఓకే, నెక్స్ట్ సి ఈక్వల్ టు 4 అన్నారు. బట్ సి వాల్యూ ఎంత? సి వాల్యూ 5. ఓకే, సి వాల్యూ 5. సో ఇది ఏమైందండి? ఈ కండిషన్ 5 ఈక్వల్ టు 4 కండిషన్ రాంగ్ కదా. మ్యాథ్స్ నేను So this is the address. ఓకే, I will not teach maths. ఓకే, 5 ఈక్వల్ టు 4 కాదు. ఓకే, సో ఎక్కడికి వస్తుందండి? థర్డ్. ఏం ప్రింట్ అవుతుంది? దిస్ ఈజ్ థర్డ్ ఎల్స్. ఓకే, వాట్ అబౌట్ డి? మరి డి పొజిషన్ ఏంటి సార్ అంటే
ఇక్కడనే రావట్లేదు కదా, డి ఉన్నా లేకపోయినా. ఓకే, డి ఉన్నా లేకపోయినా మీకు సంబంధం లేదు. ఓకే, బట్ ఇక్కడ మనం డిని మిస్ చేసాం. ఓకే, డిని ఓకే. మిస్ చేసాం, అవునన్నా. బట్ వచ్చే అవుట్పుట్ ఏంటో ఒకసారి చూడండి. ఓకే. ఏం అవుట్పుట్ వస్తుంది అనుకున్నామండి మనం? దిస్ ఈస్ థర్డ్ ఎల్స్ వస్తుంది సార్. దిస్ ఏమన్నా ఎర్రర్ వచ్చిందా అండి? దిస్ ఈజ్ థర్డ్ ఎల్స్ అని వచ్చింది, ఎర్రర్ రాలేదన్నా. ఓకే, సో అంటిల్ ఇక్కడికి వెళ్ళకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే కంపైలర్ అసలు అన్ని చెక్ చేయదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇదే కోడ్ని స్పైడర్లో వేస్తున్నా. కొలాబ్లో నాకు అవుట్పుట్ రాలేదు, ఐ మీన్ ఎర్రర్ రాలేదు. ఇప్పుడు స్పైడర్లో చూడండి. ఓకే, స్పైడర్లో చూడండి అవుట్పుట్ ఏంటండి? దిస్ ఈజ్ థర్డ్ ఎల్స్. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ చూపిస్తున్నాడు, కానీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అవుట్పుట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అవునన్నా. అవుతుంది? డీని డిఫైన్ చేయనప్పుడు కూడా ఎందుకు అవుట్పుట్లో ఎర్రర్ రావట్లేదు అని అంటే నేను చెప్పానండి, పైథాన్ ఇస్ ద టాప్ టు బాటమ్ అప్రోచ్. ఓకే, పైథాన్ ఏం అప్రోచ్ని ఫాలో అవుతుందని? టాప్ టు బాటమ్ టాప్ అప్రోచ్. టు బాటమ్. ఓకే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కండిషన్స్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కండిషన్, దీస్ కండిషన్ ఇట్ సెల్ఫ్ నాట్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఈ కండిషన్ ఎగ్జిక్యూటే కావట్లేదు కాబట్టి దానికి అనవసరం, ఇక్కడనే ఫెయిల్ అయిపోతుంది కదా. సింపుల్ అండి, సింపుల్. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, జనరల్ ఎగ్జాంపుల్. ఓకే, లైక్ మీరు ఊరు వెళ్ళాలి. ఓకే, ఊరు వెళ్ళాలి, మీ ఓన్ కార్ ఉంది. మీరు ఊరు వెళ్ళాలి, మీ ఓన్ కార్ ఉంది. సో కార్ బాగానే ఉంది, ఊరు వెళ్ళిపోవచ్చు. కారే పంచర్ అయింది, ఊరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేము. సరే, ఊరు దగ్గర ఫంక్షన్ నడుస్తుంది. ఓకే, మీరు ఫంక్షన్కి అందాలి. కారే బాగలేనప్పుడు మీరు ఫంక్షన్ దాకా వెళ్ళగలుగుతారా? ఫస్ట్ ఫంక్షన్ వెళ్ళలేము. నడవడము నడవకపోవడం, మీరు వెళ్ళి తినడము, బిర్యానీ అవుతా అవుతా అన్నది తర్వాత విషయం. ఓకే, బట్ ఇక్కడ కారే నడవట్లేదా, మీరు ఊరికి ఎట్లా వెళ్తారు? వెళ్ళలేమన్నా. సో సింపుల్, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, ఇది నేను మీకు చెప్తున్నానండి. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు కన్ఫామ్గా ఏం చేయాలి? డిఫైన్ చేసుకోవాలి. ఓకే, డిఫైన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అ రాంగ్ వే టు రైట్ ద కోడ్. ఓకే, ఇలా రాయకూడదు. ఒకవేళ వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదు అంటే మీరు డిక్లేర్ చేసుకోవాలి ఫస్టే. సరే, ఒకవేళ కండిషన్ అక్కడ దాకా వెళ్ళట్లేదు, నేను ఎందుకు డిఫైన్ చేయాలి? దిస్ ఈజ్ అ రాంగ్, యూ నీడ్ టు డిఫైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిఫైన్ చేస్తున్నాను. ఓకే, d is equal to 8, d is equal to right. Now I am executing. This is third else. ఇప్పుడు అవుట్పుట్ కరెక్ట్ అండి, ఇలా రాయాలి. ఓకే, ఓకే. సో నో వన్ మోర్. ఇప్పుడు చెప్పండి, అందరికి కనిపిస్తుంది కదండి, స్క్రీన్ చాలా చిన్నగా అయిపోయిందా? నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్, ఎనీవన్? అవుట్పుట్ ఏమని ప్రింట్ అవుతుంది? సార్ టాప్ టు బాటమ్ టెస్ట్ చేసుకుంటూ వచ్చిన కండిషన్ ఎక్కడ ట్రూ అయితే అది మాత్రమే ప్రింట్ అవుతుంది కదా సార్. ఎల్స్ అంటే ఫస్ట్ ఒక కండిషన్ ట్రూ అయిందంటే అక్కడనే ప్రింట్ అయిపోతుంది కదా. అవును, సో అంటే ఏజికల్ 10 అనేది ప్రింట్ అవుతుంది కదా దీనికి చెప్పేసి. ఈజ్వల్ 10 అని ఎక్కడ ప్రింట్ చేస్తున్నాము? ప్రింట్ ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఎల్స్ దిస్ ఈజ్ ఫస్ట్ ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్, ఎందుకంటే A=10 ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కదా సార్. అవును. సో దీనికి ఈ దిస్ ఈజ్ ఫస్ట్ ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది.
కండిషన్ ట్రూ అయిందని నువ్వే అంటున్నావు. దిస్ ఇస్ ఫస్ట్ ఎల్స్ అని ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? టాప్ టు బాటమ్ అప్రోచ్ మీన్స్ లాస్ట్కి పోయి ఆగిపోయి లాస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాను కాదండి. ఓకే, పై నుంచి కింద ఎల్స్ వరకు కాదు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఎల్స్ ఓకే, ఏజ్ కూడా 10 అని కానీ మీరే చెప్తున్నారా? అవునా కానీ కదా? ఇక్కడ మనం సార్ ఇక్కడ ఏజ్ ఈక్వల్ ట్రూ అయింది కదా, అది అవును, ట్రూ ట్రూ అయింది. అయిన ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు కింద స్టేట్మెంట్ ప్రింట్ ఏది కావాలనేది మనం డిక్లేర్ చేయలేదు అవును, కదా. కింద ఎన్ని ఉన్నాయి? కింద ఎంత లాజిక్ ఉంది? కింద ఎంత లాజిక్ ఉంది? ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ కాదు, నేను మీకు అదే చెప్పాను నిన్నటి క్లాస్లో. ఓన్లీ ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్ ప్రింట్ స్టేట్మెంట్ ఒకటే ఉంటుందని కాదు, మీ లాజిక్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా 10 లైన్లే ఉందండి. ఒక్కొక్క దగ్గర 100 లైన్స్ ఉంటాయి. ఓకే, ఒక దగ్గర 1000 లైన్స్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 5 చెప్పండి. అర్థమైందా? ఇక్కడి వరకు ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి బ్లాక్ లోపలికి వచ్చేసింది. మీరు దాంట్లో ఓకే ఏం ఇది కావాల్సిన పని లేదు. ఓకే, టాప్ టు బాటమ్ అప్రోచ్ కరెక్టే. ఓకే, నేను కూడా కదనట్లేదు. బట్ ఇట్ విల్ చెక్ what and all statements are there, what and all syntaxes are there, what and all conditions are matching or correct. చరణ్, లక్ష్మి, విమల మీకేమైనా డౌట్ ఉన్నాయండి? సరే, అవుట్పుట్ చెప్పండి. చరణ్, వాట్ ఈస్ యువర్ నో చరణ్ వెయిట్. లక్ష్మి, వాట్ ఈస్ యువర్ అవుట్పుట్? విమల ఎలా చెప్పదు, విమల గురించి నేను తెలుసుకోలేదు. సో లక్ష్మి ఆర్ చరణ్? సరే, మీ వాయిస్ చాలా ఇది వస్తుందండి నాకు ఎందుకో. ఓకే, ఎనీవే వన్స్ అగైన్. This is inside the block. టైప్ చేయండి. లక్ష్మి, మీరు ఇలా టైం తీసుకుంటారంటే నేను క్వశ్చన్ అడగనండి. అసలు నేను ఇవాళ చెప్పిన టాపిక్ ఏం లేదు. దిస్ ఈజ్ ఇన్సైడ్ డి బ్లాక్. ఓకే, అంతేనా చరణ్? మళ్ళీ ఒకసారి చూడు. లక్ష్మి, అంతే అన్న. నెక్స్ట్ సెషన్ ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ గివ్ మోర్ దెన్ 1 minute. ఓకే, ఇక్కడే మీరు ఇంత కష్టపడితే ఇంటర్వ్యూలో చాలా కష్టం అండి. ఇవి అసలు బేసిక్ మ్యాథ్స్. ఇక్కడ అసలు పైథాన్ మనం ఏం వాడట్లా. పైథాన్ వాడుతున్నామని మీకు అనిపిస్తుందా? పైథాన్ వాడుతున్నాం, కానీ బేసిక్ మ్యాథ్సే వాడుతున్నాం. మ్యాథ్స్లో కూడా కాంప్లికేటెడ్ మ్యాథ్స్ వాడట్లా. I don't think so. You will type. Yeah, it's fine guys. So ఇక్కడ చూడండి, చరణ్ అవుట్పుట్ చెప్పాడు దిస్ ఈజ్ అ ఇన్సైడ్ డి బ్లాక్. ఓకే, దట్స్ కరెక్ట్. బట్ ఇక్కడ చూడండి, సి బ్లాక్లోకి ఎంటర్ అయిన తర్వాత దిస్ ఈజ్ సి బ్లాక్ అని ఒకటి ప్రింట్ చేస్తున్నాం బిఫోర్ కండిషన్. ఓకే, కండిషన్లోకి వెళ్ళక ముందే దిస్ ఈజ్ సి బ్లాక్ అని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ లైన్లో కండిషన్ చెక్ చేయడం ఉంది. సో ఫర్ ఎవ్రీ టైమ్ దిస్ విల్ ప్రింట్ సి బ్లాక్. ఓకే, డి వాల్యూ రాంగ్ అయినా రైట్ అయినా అంటిల్ సి వరకు రైట్ అయితే దిస్ విల్ ప్రింట్ దిస్ ఇస్ సి బ్లాక్. ఇఫ్ డి ఈజ్ ఆల్సో 8 ఓన్లీ, ఓకే, వి గివెన్ 8 అండ్ 8 ఈక్వల్ టు 8, ఇట్ విల్ ప్రింట్ దిస్ ఈజ్ ఇన్సైడ్ డి బ్లాక్. సో ఇప్పుడు ఏం స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయండి? 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. దిస్ ఈజ్ సి బ్లాక్ అండ్ దిస్ ఈజ్ ఇన్సైడ్ డి బ్లాక్. అర్థమైందండి? చరణ్, ఇది క్లియర్ ఎందుకు వచ్చిందో?
ఓకే. అర్థమైందా? ఏబీ ప్రింట్ ఇవ్వలేదు కదన్నా. ఓకే. ఏబి అసలు రాయలేదండి, మీరు ఎందుకు ఏబీలను హ్మ్. పట్టించుకుంటున్నారు? అవునన్నా. ఏబికి అంతే. ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. ఓకే, అవునన్నా. ఇఫ్ ఎల్సే రాస్తున్నాము, ఐదర్ ఏ హ్మ్. కరెక్ట్ అయింది ఇఫ్ బ్లాక్ లోకి వస్తుంది. ఓకే, హ్మ్. ప్రింట్ కాలేదు ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే అన్న. సపోజ్ ఇక్కడ నేను హ్మ్. 9 రాస్తున్నా, వాట్ ఈస్ అవుట్పుట్? హ్మ్. డి ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది సార్. ఓకే. సో డీకి ఆపోజిట్ ఉన్న ఎల్స్ పార్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఏం అవుట్పుట్ ఏమొస్తుంది నాకంత చెప్పండి. డి బ్లాక్ ఎల్స్ అనేది వస్తుంది సార్. డి బ్లాక్ ఎల్స్ అని వస్తుంది. ఓకే, వాట్ అబౌట్ లక్ష్మి అండ్ చరణ్? కుమార్ అవుట్పుట్ కరెక్టేనా, మీకు ఏమన్నా రాంగ్ అనిపిస్తుందా? మీరు కూడా అదే చెప్తున్నారా? This is C block. ఓకే. This is C block and D block లో else part ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లక్ష్మి, ఎవరు అవుట్పుట్ కరెక్ట్ చూద్దాము. కుమార్ ఒకటి ఆన్సర్ చెప్పారు, చరణ్ ఒక అవుట్పుట్, లక్ష్మి మీ అవుట్పుట్. One minute only time. If you are telling, tell me in 1 minute or not, then I will proceed. చెప్పండన్నా. నాకు అర్థం కాలేదు. కాదు, ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందండి, అంతే నేను అడిగింది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందా? మీరు పైథాన్ గురించి చూడకండి. ఓకే, పైథాన్ ఇస్ ద నెక్స్ట్ పార్ట్. ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందా? అయిందన్నా. కాలేదా? అయిందన్నా. ట్రూ. అయింది. ఓకే, సెకండ్ కండిషన్? సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయిందన్నా. థర్డ్ కండిషన్? ట్రూ అన్నా. ఓకే, థర్డ్ కండిషన్ లోపల ఏమేం స్టేట్మెంట్స్ ఉన్నాయి? కండిషన్ లోపల ప్రింట్ దిస్ ఈజ్ సి బ్లాక్ ఉంది. ఓకే. డి ఫర్ డి ఈక్వల్ టు అది ఉంది. డి ఈక్వల్ టు 8 ఉంది. ప్రింట్ దిస్ ఈజ్ ఇన్సైడ్ ఏ బ్లాక్ ఉంది. ఎల్స్ ప్రింట్ డి బ్లాక్ ఎల్స్ ఉంది. నెక్స్ట్ ఎల్స్ ప్రింట్ దిస్ ఈజ్ థర్డ్ ఎల్స్. ఇంతవరకు అన్నీ ఉన్నాయి. Sorry, what is the output? సార్ అవుట్పుట్ Yeah, please.
ఏమైందండి? ఎవరు చెప్పారు అవుట్పుట్? Yeah, okay. Anyway, it's fine. I will tell you the answer. First of all, until C part is correct. Okay, so it will print this is C block. Okay, ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది? దిస్ ఇస్ C block వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ it will print D block. Okay, it will print what? D block, else it will print. Okay, this is C block, D block, else. ఈ అవుట్పుట్లో ఎవరికైనా డౌట్ ఉందండి? ఈ అవుట్పుట్లో ఎవరికైనా డౌట్ ఉంది అని అంటే I will go with that. Otherwise, we'll continue with the next topic. No doubts? Clear. Okay, yeah, we will go with the next topic. Okay, ఇక్కడ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఇవన్నీ ట్రై చేయండి. ఓకే, I don't want to ask you, I don't want to waste your time and my time. సో ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. I am already shared this PDF. ఓకే, నేను ఆల్రెడీ ఈ PDF మీకు షేర్ చేశాను. మీకు ఇక్కడ ఎక్కడ అవుట్పుట్ లేదు, బట్ ఒకవేళ అవుట్పుట్ వచ్చినప్పటికీ అసలు ఎందుకు వస్తుంది అనేది మీకు మీరు ఎనాలిసిస్ చేసుకోండి. ఓకే, ఏ లైన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి. నిన్న చూసారు కదా, ఎన్ని ఇఫ్లు రాసినా కూడా అన్ని ఇఫ్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. యాజ్ పర్ మన లాజిక్ ఒక ఇఫ్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి, బట్ కండిషన్ ట్రూ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మీరు ప్రాక్టీస్ చేయండి. సో దీస్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ నో దట్ ఇట్ సెల్ఫ్ ఎనఫ్. ఓకే, మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇక్కడ ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఓకే, ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది తెలుసుకుంటే యూ విల్ గెట్ సక్సెడ్ అండి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను మీకు రాకపోతే ఆన్సర్ చెప్పాలి చెప్పకూడదని ఏం లేదండి. సో యూ కెన్ టెల్ వాట్ ఎవర్ యువర్ ఆన్సర్. ఓకే, సో మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి, ఐఎమ్ రెడీ టు టేక్. మీకు అర్థం కాలేదు అంటే చెప్పండి, ఐఎమ్ రెడీ టు టీచ్ అగైన్. ఓకే, సో ఇలా కాదు కదా నేను డైలీ క్వశ్చన్స్ అడుగుతున్నాను ఆన్సర్స్ ఏం చెప్పట్లేదని. సో మీకు ఫస్ట్ బేసిక్స్ క్లియర్ అవుతే ఆటోమేటిక్గా మిగతా టాపిక్స్ అన్నీ మీకు ఈజీనే అండి. ఇవన్నీ బేసిక్ మ్యాథ్స్. ఓకే, ఇలా కాదు కదా నేను ఏదో మిమ్మల్ని క్లియర్ చేయాలని కాదు, లేకపోతే మిమ్మల్ని ఏదో లైక్ తప్పు చేయాలని కాదండి. సో మీకేంటి అని అంటే మ్యాథ్స్ క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, యాజ్ అ ఫ్రెషర్ లెవెల్లో కానీ 1 year 2 years లెవెల్లో వెళ్తే డైరెక్ట్గా మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా అడగచ్చండి. సరే యాప్టిట్యూడ్ టెస్ట్ అడగకపోయినా పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ మధ్యలో నేను చూసింది డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 3-4 వెబ్సైట్స్ ఉంటాయండి, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్, గీట్ కోడ్, ఇంకా సో ఇలాంటి దాంట్లో లేదు అంటే కొత్త వెబ్సైట్ వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో అయినా డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ ఇస్తారు. కొన్నిటికైతే డైరెక్ట్ ఐడిఈ ఉంటుంది. సో లైక్ ఐడిలో మీకు 1 side క్వశ్చన్, లేకపోతే టాప్లో క్వశ్చన్, బాటంలో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, ఎలాగైనా ఉండొచ్చు. సో లైక్ మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఓకే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎనాలిసిస్ చేయగలగాలి. ఆన్సర్ రాంగ్ పెట్టారు, రైట్ పెట్టారు, అది తర్వాత విషయం అండి. ఓకే, ఆన్సర్ మీరు రాంగ్ పెట్టినా రైట్ పెట్టినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఒక ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూ వరకు మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకు తప్పుపోయింది, ఎందుకు కరెక్ట్ రాలేదు అని. బట్ మీ ఎనాలిసిస్ ఉంది కదా, మీ ఎనాలిసిస్ పైథాన్ బిహేవియర్ కరెక్ట్ ఉందా లేదా, నేను ఇలా అనుకున్నా, అవుట్పుట్ కంపైల్ చేస్తున్నా, అవుట్పుట్ కరెక్ట్ వచ్చిందా లేదా, ఓకే, ఎందుకు కరెక్ట్ రాలేదు, మీరు ఆ క్వశ్చన్ నా దగ్గరికి తేండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే సార్, యాక్చువల్లీ నాకు అర్థమైన లాజిక్ ఇది, బట్ పైథాన్ బిహేవియర్ ఇలా ఉంది, ఇది రాంగ్ కదా, మనకు వచ్చిన జనరల్ మ్యాథ్స్ ప్రకారం లాజిక్ ఇలా రావాలి కదా అని మీరు ఆ క్వశ్చన్ నా దగ్గర పట్టుకొచ్చారనుకోండి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు టీచ్ యూ. ఓకే, అండ్ రెండవది, అసైన్మెంట్స్ చేయడం వల్ల నాకేం బెనిఫిట్ జరగదండి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్, ఒక 10 sessions అయిపోయాక మనీ తీసుకుంటాను, లేదు అంటే ఆఫ్ సెషన్ అయినాక మనీ తీసుకుంటాను, లేదు అంటే సెషన్స్ అన్నీ అయిపోయాక కానీ కన్ఫర్మ్గా నేను మనీ తీసుకున్నాను. నాకు మేబీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు గడుస్తుందండి, ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ స్టిల్ ఓకే యూ షుడ్ బెనిఫిట్. ఓకే, ఒక 5-10 వేలు మీ వాళ్ళు ఎవరు కడుతున్నారు, ఓకే, మేబీ యువర్ ఫాదర్ ఆర్ యువర్ మదర్ ఆర్ యువర్
హస్బెండ్ ఆర్ సమ్వన్. ఓకే, దే ఆర్ హార్డ్ ఎర్నింగ్. ఓకే, ఇలా కాదండి, లైక్ ఏదో వాళ్ళు ఇస్తున్నారు కదా అని అది పోతుంది అని కాదు. నేర్చుకునే దగ్గరికి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, ఓకే అన్న. don't feel bad if I am giving sarcasm words or something like I'm giving counter. Don't feel. Okay, it's all about your goodness only. అవునన్నా. Okay, so apart from that, we'll go with the next topic. Okay, so chinna assignment andi, like here we are having a గ్రేడ్స్. ఓకే, మనకి ఇక్కడ కొన్ని గ్రేడ్స్ ఉన్నాయండి. సో ఈ గ్రేడ్స్కి నేను కండిషన్ ఆల్రెడీ ఇచ్చాను. మీరు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, ఓకే, ఇఫ్ ఎల్స్ బ్లాక్స్ కాదండి, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఆ బ్లాక్ల ప్రకారంగా మీరు ఈ కోడ్ రాయాలి. ఓకే, సో ఫస్ట్ నీడ్ టు ఎంటర్ ద మార్క్స్, ఆర్ నీడ్ టు ఎంటర్ ద మార్క్స్ అనకుండా నేను ఏమని రాస్తున్నా అంటే టేక్ ద ఇన్పుట్ మార్క్స్. ఓకే, ఇన్పుట్ from the user. ఓకే, ఏం తీసుకోవాలండి, టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. తీసుకోవాలండి, మార్క్స్ అనేవి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఓకే, ఆల్రెడీ యూ నో, ఆర్ ఇఫ్ యూ సర్చ్ లిటిల్ అబౌవ్ యూ విల్ గెట్ దట్ కోడ్. ఓకే, ఈ కోడ్ మీకు ఆల్రెడీ దొరికిపోతుందండి. నెక్స్ట్ గ్రేడ్ కంపారిజన్ మీకు తెలుసు. ఓకే, యాజ్ ఎ జనరల్గా అయితే మీకు తెలుసు, దాన్నే పైథాన్లో రాయాలి అంతే. సో వాట్ యూ నీడ్ టు రైట్, యూ నీడ్ టు చెక్ ద కండిషన్. ఫస్ట్ కండిషన్ ఇఫ్ ఎలిఫ్, ఓకే, ఎలిఫ్ ఎల్స్. ఓకే, ఇఫ్ ట్రై. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ టుడే అండ్ టుమారో ఐఎమ్ ఫ్రీ అండి. సో మీరు ఎప్పుడు పోస్ట్ చేసినా, ఎప్పుడు ఐ మీన్ గ్రూప్లో పింగ్ చేసినా ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. ఓకే, నేను హెల్ప్ చేయడానికి రెడీగానే ఉన్నాను. సో ట్రై. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, ప్లీజ్ లెట్ మీ నో. సో నాట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో క్లాస్ వీ విల్ డిస్కస్ అగైన్. ఆర్ ఇఫ్ నాట్, ఓకే, ఇఫ్ నాట్ దెన్ విల్ గో ఓవర్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లేదు అర్థమైంది అని అనుకోండి, ఇట్ విల్ బి గుడ్. గాట్ ఇట్? నెక్స్ట్ వన్. సో లైక్ జనరల్గా అయితే మనం అనుకున్నామండి, లైక్ ఇఫ్ ద ఏటీఎం హౌ ఇట్ విల్ బిహేవ్. ఓకే, ఏటీఎం అనేది ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రెండు నేమ్స్ తీసుకున్నానండి, నేమ్ 1 నేమ్ 2. ఓకే, అండ్ పాస్వర్డ్ 2. ఓకే, నేమ్ 3 ఎంటర్ చేసుకుంటున్నా. ఓకే, నేమ్ 3ని ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా డేటాబేస్కి కనెక్టివిటీ చేయలేదు కాబట్టి మనం ఇన్పుట్ తీసుకున్నాం. బట్ జనరల్లీ ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ డేటాబేస్, ఓకే, యూ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ లాజిక్. సో ఇది డేటాబేస్లో ఉంది అని అనుకోండి. ఓకే, అజంప్షన్ లైక్ దిస్ ఈజ్ ఇన్సైడ్ ఎ డేటాబేస్. నౌ we are doing some operation. Okay, so first take the username. Okay, take the username and we will not print. ATM లో మీరు ఎవరు ఎంటర్ చేశారన్న తీసుకోదు కదండి. ఇప్పుడు సపోజ్ నేను ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్గా ఏమని చూపిస్తుంది, యూ వాంట్ విత్డ్రా క్యాష్, ఆర్ యూ వాంట్ చేంజ్ అ పిన్, ఆర్ యూ వాంట్ స్టేట్మెంట్, ఆర్ వాట్ యూ వాంట్ అని చూపిస్తుంది. సో అలాగా మనం ఇక్కడ కండిషన్స్ రాయొచ్చండి. అండ్ దెర్ ఈస్ అ స్మాల్ గేమ్ ఆల్సో యూ కెన్ క్రియేట్. చిన్న గేమ్ క్రియేట్ చేయొచ్చండి, బట్ నాట్ నౌ, బట్ యూ కెన్ క్రియేట్ ఇఫ్ యూ వాంట్. సో గేమ్ ఏంటి అని అంటే లైక్ మీరు ఎంటర్ చేయగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పాలి. ఓకే, ఇట్స్ డిపెండ్ అపాన్ టైం, బట్ మీకు అంత అవసరం లేదు. మనం మామూలుగా ఏదో ఒక గుడ్ మార్నింగ్ గ్రీటింగ్స్ చెప్పేయండి. ఓకే, లైక్ ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, ఇక గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ చేశాను. మేబీ లాస్ట్ క్లాస్ ఇట్స్ ఈవినింగ్ క్లాస్. సో గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతున్నాము. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత థ్యాంక్ యూ పాస్వర్డ్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ ఎంటరింగ్ పాస్వర్డ్. నెక్స్ట్ వెల్కమ్, ఎవరైతే వాళ్ళు వాట్ అండ్ ఆల్ స్టేట్మెంట్స్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్. సో ఇలాగా మీరు మీ గేమ్ని డెవలప్ చేయొచ్చండి. ఎలాగా అంటే ఒకవేళ ఇచ్చిన టైం ఏంటి, ఇచ్చిన టైం ఒకవేళ ఈవినింగ్ అయితే గుడ్ మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అని, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అని. టైం మాడ్యూల్ మనం చెప్పుకుంటామండి, డోంట్ వరీ. సో టైం మాడ్యూల్ చెప్తాను నేను. సో వెన్ ఎవర్ యూ గెట్ ద టైం, యూ కెన్ రీడ్ ద టైం, అకార్డింగ్ టు దట్ టైం యూ కెన్ గివ్ అ గ్రీటింగ్. ఓకే,
అండ్ నెక్స్ట్ సో అలాగా మీరు ఒక ఫ్రెండ్ చాట్ బోట్ని క్రియేట్ చేయొచ్చండి. బట్ స్టిల్ యూ సీ దిస్ వన్. సో ఇక్కడ వరకు ఇదంతా ఏంటండి, ఇదంతా డేటాబేస్లో ఉంది అని అజంప్షన్ చేసుకోండి. మన పరంగా చెప్పాలి అని అంటే ఒక నేమ్ ఒక పాస్వర్డ్ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే, ఒక నేమ్ ఒక పాస్వర్డ్ ఇంకో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 స్ట్రింగ్స్కి వాల్యూ డిఫైన్ చేసాము. ఓకే, ఆల్రెడీ వాల్యూ ఇస్ డిఫైన్డ్. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ వన్ మోర్ నేమ్. నౌ సీ ద అవుట్పుట్. సో నేను ఏమని ఎంటర్ చేస్తున్నా అంటే డేటాబేస్లో ఉన్న నేమ్ ఎంటర్ చేస్తున్నా. ఫస్ట్ లైక్ రాకేష్ ఆల్రెడీ పైన ఉందండి. ఓకే, పైన ఉంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ యూజర్ రాకేష్, యు ఆర్ చీటర్. ఓకే, సో ఏమని వచ్చిందండి, ఎంటర్ చేయగానే నేమ్ 1. ఓకే, నేమ్ 1 ఏముంది, నేమ్ 1 రాజేష్ ఉంది. ఓకే, నేమ్ 3 ఏమొచ్చింది, నేమ్ 3 ఏమొచ్చిందండి, నేను ఏం ఎంటర్ చేశాను, రాకేష్ ఎంటర్ చేశాను. ఓకే, రాకేష్ నాట్ ఈక్వల్ టు రాజేష్, అంతేనా? ఇవి రెండు రాకేష్, నేను ఎంటర్ చేసింది ఏంటంటే రాకేష్ ఎంటర్ చేశాను, బట్ ఇక్కడ రాజేష్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ వన్ మోర్ టైమ్ యూ కెన్ కంపైల్ అండ్ యూ కెన్ గివ్ రాజేష్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాజేష్ ఎంటర్ చేస్తున్నా. ఓకే, రాజేష్ ఎంటర్ చేయగానే ఏమన్నదండి, గుడ్ ఈవినింగ్ రాజేష్, ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే, 1 2 3 4 అని ఏదో ఒకటి ఇస్తున్నాండి ర్యాండమ్గా. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ పాస్వర్డ్. ఓకే, ఏమన్నదండి, ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ పాస్వర్డ్. ఏటీఎం ఎలా చెప్తుందండి, ఏటీఎం సిమిలర్గా ఇలాగే వస్తుంది. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. నేను మళ్ళీ ఏమని ఎంటర్ చేస్తున్నా, రాజేష్ అని ఎంటర్ చేస్తున్నా. మన దగ్గర కార్డ్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో వెళ్తున్నామండి. సో ఇఫ్ వీఆర్ హ్యావింగ్ అ కార్డ్ వీ విల్ గో విత్ దిస్ వన్. ఓకే, పాస్వర్డ్ ఏంటండి, 1 2 3 4. ఇంతకుముందు కూడా 1 2 3 4 ఎంటర్ చేశాను కదా, 1 2 3 4. ఎంటర్ యువర్ కరెక్ట్ పాస్వర్డ్ అని ఇస్తుంది. వై pass1. ఓకే, ఐ థింక్ pass1 I deleted or what. ఓకే, int converted. ఓకే, ఓకే, దిస్ is a mistake. Don't convert. Now it will work. నేమ్ ఏంటండి, రాజేష్. ఓకే, పాస్వర్డ్ 1 2 3 4. యా, థ్యాంక్ యూ ఫర్ ఎంటరింగ్ యువర్ పాస్వర్డ్, వెల్కమ్ రాజేష్. సో ఇలాగా మీరు ఎంత పెద్ద స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చండి. సో అలాగా మీరు మీకు కావాల్సినట్టు లాజిక్ డెవలప్ చేయొచ్చు, చాట్ బోర్డ్ డెవలప్ చేయొచ్చు. సో మీరు చాట్ బోర్డ్స్ ఏదైనా చూస్తే, ఏదైనా వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళ చాట్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో చాట్ బోర్డ్లో ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, లేకపోతే ఎంటర్ యూజర్ నేమ్ అనగానే యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వాటితో పాటు హౌ మే ఐ అసిస్ట్ యూ అని చెప్పేసి మీకు స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతూ ఉంటాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది చాట్ బోర్డ్స్ డిజైన్డ్ ఇన్ నోబడీస్. ఓకే, చాట్ బోర్డ్ని పైథాన్ నుంచి డెవలప్ చేయొచ్చండి. దెర్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ టు. ఓకే, వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా మీరు చాట్ బోర్డ్స్ డెవలప్ చేయొచ్చు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ చాట్ బోర్డ్స్ ఆర్ వెరీ ఈజీ టు డెవలప్ ఫ్రమ్ పైథాన్. ఓకే, ఎలా చేయొచ్చు అన్నది మనం తర్వాత దాంట్లో చూద్దాము. సో ఇక్కడ చూడండి, అసైన్మెంట్ 2లో క్రియేట్ ఏటీఎం మోడల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. మనం ఇలాంటిది క్రియేట్ చేయాలి. సో ఇన్పుట్ కార్డ్ నెంబర్. ఓకే, కార్డ్ నెంబర్ ఇన్పుట్గా తీసుకోవాలి. సో మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, 1 2 3 4 5 6 ఆర్ 1 2 3 1 4 3 సంథింగ్ యూ కెన్ టేక్, ఎనీథింగ్ యూ కెన్ టేక్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. చెక్ ద ఎగ్జిస్టింగ్ కార్డ్స్. ఒకవేళ ఆ కార్డు డేటాబేస్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో డేటాబేస్ కనెక్షన్ ఏమి ఇవ్వకండి, ఇలా ఇవ్వండి. ఓకే, దిస్ ఇస్ ద వే. డేటాబేస్ మన దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి మీరు ఇలా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ చెక్ ద ఎగ్జిస్టింగ్ కార్డ్స్. ఓకే, ఆ కార్డు ఉందా లేదా అని చెక్ చేయండి. ఇఫ్ కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ ఇన్ఫార్మ్ రాంగ్ యూజర్. ఓకే, కరెక్ట్గా ఒక 6 నుంచి 8 లైన్స్ లేదా మ్యాక్స్ 10 లైన్స్లో ఈ కోడ్ రాసిచ్చండి. వెరీ చిన్నది, లైక్ ఏటీఎం సాఫ్ట్వేర్ అప్లికేషన్, ఏటీఎం ఎలా బిహేవ్ చేస్తుందో అలా రాస్తున్నాము. నెక్స్ట్ వన్. ఓకే, విల్ కంటిన్యూ నెక్స్ట్ సెషన్ ఆర్ ఇట్స్ ఫైన్ టు కంటిన్యూ చేద్దామండి, ఎందుకంటే ఇది న్యూ టాపిక్, లూప్స్ అండ్ కంట్రోల్ అని. లేదు సార్, రిఫ్రెష్ స్టార్ట్ చేద్దాం, మండే స్టార్ట్ చేద్దాం. Not a worry guys, we'll start Monday with this for loop and else loop.
సో 2 అసైన్మెంట్స్ ఓన్లీ ఐ గివెన్. దిస్ ఈస్ ద వన్. ఓకే, ఇదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఇంగ్లీష్ అసైన్మెంట్ మీకు ఎలాగో ఉంది, ప్లీజ్ రీడ్ అండ్ పుట్ ఇట్. ఓకే, నేను ఇవాళ ఏం అడగలేదు, బట్ మేబీ మండే ఆన్వర్డ్స్ ఐ విల్ ఆస్క్ టఫెస్ట్ వర్డ్స్ ఆల్సో. ఓకే, మీరు ఇచ్చిన పారాగ్రాఫ్లో మీరే రాస్తున్నారు టఫెస్ట్ వర్డ్స్ ఏంటివి అనేది. ఆ టఫెస్ట్ వర్డ్స్ మీరు చదివి రాస్తున్నారా, చదవకుండా రాస్తున్నారా, ఐ వాంట్ టు నో. సో whenever you are reading 5 tough words or 10 tough words or 1 para 2 para, how much you want to read. Okay, read and post the tough words. Okay, so already you are doing, మీరు ఆల్రెడీ చేస్తున్నారు. నేను అడిగేది ఏంటి అంటే ఆ టఫ్ వర్డ్స్ మీనింగ్ తెలుసుకొని రాస్తున్నారా, తెలియకుండా రాస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఐ విల్ ఆస్క్ ఇఫ్ పాసిబుల్. ఓకే, మీరు రాయండి, పంపండి. ఒకవేళ నాకు టఫ్ వర్డ్ అనిపించింది నేను అడుగుతాను, మీరు చెప్తే ఓకే, చెప్పకపోతే నెక్స్ట్ సెషన్లో చూద్దాం ఆ వర్డ్ మీనింగ్. ఓకేనా? ఓకే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఓకే అన్న, థ్యాంక్ యూ.